అశోక్ నగర్ లో నిరుద్యోగులను కలిశారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. నిరుద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో తమకు న్యాయం జరగలేదని నిరుద్యోగ యువత వాపోయారు. నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరాశే మిగిల్చిందన్నారు. బీజేపీ నిరుద్యోగ యువతకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మనకు ఉద్యోగాల కోసం తెలంగాణ కొట్లాడి సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత ఏమైంది, గవర్నమెంట్ వస్తే మాకు ఉద్యోగాలు వేసాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత ఫస్ట్ వాటి 10 సంవత్సరాలు చిక్కడపల్లి లైబ్రరీలో ఉండి మేము ఎప్పుడు నిరంతరంగా ఉద్యమాలు చేసి గవర్నమెంట్ మీద ఫైట్ చేసి ఉద్యోగాలు వేయాలి అని చెప్పి మేము కొట్లాడింది ఎందుకు, మా జీవితాలు నాశనం అవుతున్నాయి, మాకు ఉద్యోగాల కోసం గవర్నమెంట్ తెచ్చుకోమని చెప్పి ఉద్యోగాలు వేయాలని చెప్పి మాట్లాడితే గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. తర్వాత 10 సంవత్సరాలు ఉద్యమం చేసిన తర్వాత మళ్ళీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అని వస్తుందేమో, వస్తే మాకు నిరుద్యోగులకు న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో మేము 10 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత గవర్నమెంట్ తెచ్చుకున్నాం. ఈ గవర్నమెంట్ చెప్పింది, కాంగ్రెస్ గవర్నమెంట్ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. 2 లక్షల ఉద్యోగాలు కాదు, పాత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు ఇచ్చి మేము 60,000 ఇచ్చినాం, 1,00,000 ఇచ్చినాం అని చెప్తుంది సార్. కానీ మేము నిరుద్యోగులము కొట్లాడినందుకే ఈ రోజు గవర్నమెంట్ లేదా కాంగ్రెస్ పత్తలేదు, డిపాజిట్ ఇట్లా గల్లంతా కాంగ్రెస్ కు. ఈ రోజు నిరుద్యోగులను పట్టించుకోకుండా ఆగమాగం సార్. కనీసం మీరు ప్రతిపక్షాలను గట్టిగా మాట్లాడి మాకు నిరుద్యోగులకు న్యాయం చేయాలి. ఎందుకంటే నిరుద్యోగులు పెళ్లి పెళ్లిళ్ళు కాక చాలా ఇబ్బందులు పడి పైసలు లేక, హాస్టల్లో ఫీజులు కట్టుకోలేక, రూమ్లు కట్టుకోలేక, రూపాయి జమ చేసుకున్న పైసలు గిట్ల ఏం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి మీరు ప్రతిపక్షం తరఫున మీరు గట్టిగా కొట్లాడి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మా నిరుద్యోగులకు ఒకటిసారి గవర్నమెంట్ సెక్టార్ లో నోటిఫికేషన్స్ రావాలి. నోటిఫికేషన్ రావడం ముఖ్యం కాదు, అన్ని బోర్డులను ప్రక్షాళన చేయాలి. అడ్డమైన జీవోలు అన్నింటినీ జీవో 29, జీవో 46, మిగతా గురుకులాలను ఉన్న రిలింక్విష్మెంట్, వీటన్నిటి చాలా చెత్త ఉన్నాయి సార్. అవన్నీ చేసినాక నోటిఫికేషన్ రావాలి. ఒకళ్ళు వచ్చినాక ఉద్యోగాలు రాకుండా వీళ్ళకి ప్రైవేట్ సెక్టార్లలో ఏం చేస్తారు, వీళ్ళు ప్రియాంక గాంధీతో యూత్ డిక్లరేషన్ ఇప్పించారు, ప్రైవేట్ సెక్టార్ లో రిజర్వేషన్స్ ఇప్పిస్తున్నారు. అది ఇంకా అప్పటికి ఉద్యోగాలు రాకుంటే లోన్ ఇప్పిస్తామని చెప్పారు. ఆ లోన్ల సంగతి ఏమైంది, నిరుద్యోగ అభివృద్ధి ఏమైంది, వీటన్నిటిని వాళ్ళ యూత్ డిక్లరేషన్ అనేటటువంటిది ఈ రోజు భారతదేశానికి ఒక సుప్రీం లా లెక్క మనకు ఒక కాన్స్టిట్యూషన్ ఏ విధంగా ఉందో, ఇవాళ యూత్ డిక్లరేషన్ లో మన నిరుద్యోగులకు సంబంధించిన ప్రతి అంశం ఉంది. యూత్ డిక్లరేషన్ అమలు వరకు మీరు ఖచ్చితంగా మమ్మల్ని ఒక ఢిల్లీకి కూడా తీసుకుపోండి, రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేయండి, ప్రియాంక గాంధీని అందరినీ మీరు చేయండి సార్. ఈ గ్రూప్ 1 కేసును వీళ్ళు ఆగమాగం చేయాలని చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు లీగల్ గా మాకు సపోర్ట్ ఉండాలి. కేసు